గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరిశుద్ధుల సహవాసములో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రభుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. నా స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆనందింతును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆరాధింతును. పరలోక ప్రియునితో కలసి మనము, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 మే 15వ తారీఖునది. మత్తయి 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆమేన్. కీర్తనలు రాసిన గ్రంథము 141వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా నోటికి కావలి చేయుము, నా పెదవులు ద్వారమునకు కాపు పెట్టుము. ఆమేన్. వర్తమానం యొక్క పేరు ఈ పర్వతములతో మాట్లాడము. 59:11-23. మేము అక్కడ ఒక చిన్న గుడారము ప్రక్కన నిలబడినప్పుడు నేను ఎలుగుబంటిని వేటాడినప్పుడు మెడను బిల్లిని ఆ గుడారంలో పడుకోబెట్టాను. నేను ఒక వైపుకి వెళ్ళాను. అప్పుడు ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చింది. నేను వణకడం ఆరంభించాను. మరది ప్రభు ఆత్మ ఎలా చెప్పాను, నీకోసం ఒక ఉచ్చు ఏర్పాటయింది గనుక నీవు మాట్లాడే విషయంలో జాగ్రత్త. ఫ్రెడ్, నీవు ఎక్కడున్నావు? నీవు ఈ రాత్రి కూటంలో ఉన్నావా? అతడు వచ్చాడని నాకు తెలుసు. అవును, సరిగ్గా ఇక్కడ వెనక మేమక్కడి నుండి బయలుదేరాము. నేను బ్రదర్ ఫ్రెడ్ సాదోమన్తో ఏదో జరగబోతుంది అని చెప్పాను. మరియు మేము ఆ రాత్రి కూటానికి చేరుకున్నప్పుడు ప్రేక్షకులతో నేను ఇలా చెప్పాను, గుర్తుంచుకోండి, ప్రభువు ఇలా సెలవిచ్చుచున్నాడు, నా కొరకు ఒక ఉచ్చు ఏర్పాటైనది. ఇది జరిగినప్పుడు సరైన పని చేయడానికి నేను తెలుసుకోవాలని మీరంతా నాకు కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. మరుసటి రాత్రి అది జరిగింది. 2 వ్యక్తులను, ఒక యువకుణ్ణి అపవాది ఆ కూటంను చెదరగొట్టడానికి పంపినాడు. మరియు ఆమె వెర్మాంటులో జరిగింది. మేము ఆ కూటములో ఉన్నప్పుడు వచ్చిన ఆ యువకుడు, యువతి ఒక మంగోలియన్ అమ్మాయిలా కనిపించింది. ఆ యువకుడు ఆమెను పట్టుకున్నాడు. వారిద్దరూ 25 ఏళ్లలోపే ఉన్నారు. వారు అక్కడ సంఘములో ఉండి అలాంటి అనైతిక పనులు చేయుచూ ఉన్నారు. వారు నా దగ్గరగానే కూర్చొని చేస్తున్నారు. మరియు నేను ప్రసంగించడం ఆరంభించినప్పుడు అక్కడ ఆమెను పట్టుకొని ఆమె తలను వెనక్కి వంచి ఆమె మీదికి ఎక్కి ముద్దు పెట్టుకొనుచు ఆ విధంగా కొనసాగిస్తూ ఆ కూటంలో ఎంతో చెడ్డగా ప్రవర్తించుచుండెను. మరక్కడున్న సహాయకులు వారిని నిలువపరచలేకపోయారు. అప్పుడు నేను వేదిక మీద నుండి అతనితో ఇలా అంటిని, యువకుడా, అలా చేయవద్దు. నేను ప్రసంగించుచుండగా నీవు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నావు. అయితే అతడు నేను చెప్పే దానిని మనస్కరించక నన్ను చూసి బిగ్గరగా నవ్వుచున్నాడు. అప్పుడు నేననుకున్నాను, ఓహో, అక్కడ అది ఉండవచ్చు. అది నాకర్థమైంది గనుక నేను ఆ విధంగా ప్రసంగించుట కొనసాగించాను. అయితే వారెక్కువగా అనైతికంగా ప్రవర్తించారు. మరలా నేను ఆపి ఇలా అన్నాను, అయ్యా, దయచేసి అలా చెయ్యవద్దు. మీరు కావాలంటే ఆ యువతితో ప్రేమలో ఉండాలనుకుంటే దయచేసి భవనం నుండి బయటికి వెళ్ళిపోండి. ఇది ఒక దైవికమైన చోటు. ఆమేన్. అలా చెప్పి మరలా నా ప్రసంగాన్ని కొనసాగించాను. అయినను వారు మరింత దారుణంగా ప్రవర్తించుచుండిరి. సరిగ్గా అప్పుడే ఏదో నాతో ఇలా చెప్పుచుండెను, వారిని ఏదో ఒకటి అనుము, అది వెంటనే జరుగును. అయితే నేను అంతే నిలబడిపోయాను. శ్రీ మెరియర్ టెఫెబై వారిద్దరూ నిలబడ్డారు. బ్రదర్ ఫ్రెడ్ వారితో చాలామంది అక్కడ ఉన్నారు. నాకు చెమట కారుతుంది. ఏదో ఇలా చెప్పింది, అంధత్వము కలుగును కాక అని చెప్పుము. వెంటనే వారు గుడ్డివారు అవుతారు, లేదా మరణం అని చెప్పుము. వెంటనే వారిని బయటకు
మోసుకుని పోతారు. నీకు ఏమి చెప్పాలని ఉందో అది చెప్పుము. నేనంతా ఏమి మాట్లాడలేకపోయాను, కదలలేకపోయాను. కొద్దిసేపటి తరువాత అది నన్ను వదిలిపోయినట్లయి ఉండెను. అప్పుడు నేను అనుకున్నాను, దేవా, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? అప్పుడు నేను తిరిగాను, అక్కడ నిలబడ్డాను. అని ముఖం తెల్లబారిపోయింది. అప్పుడు నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు నేననుకున్నాను, నేను ఏమి చెయ్యాలి? అప్పుడు నేను, మీరు చేసిన దాన్ని బట్టి మిమ్ములను క్షమించుచున్నాను అని పలికాడు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారములను మరణములు క్షమించము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా